జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీసు, మెడికల్ అండ్ హెల్త్, ఐసీడీఎస్ అన్ని రకాల ఏర్పాట్ల మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా ఆ మీటింగ్ అయిన తర్వాత కొత్తగా ట్రస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి ట్రస్ట్ బోర్డును కూడా పూర్తి స్థాయిలో దీంట్లో భాగస్వామ్యం చేస్తూ కొన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది. కమిటీలు అంటే ఫుడ్ అరేంజ్మెంట్ సంబంధించి కావచ్చు, అన్నదానం కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్ కావచ్చు, ప్రోటోకాలు, ఇట్లా ఒక 4-5 కమిటీలు వేసుకొని ఒక్కొక్క కమిటీలో కొంతమంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉంటారు, మా స్టాఫ్ ఉంటారు. ఆ ఐటమ్ సంబంధించి ఫోకస్డ్గా ఈ మెంబర్సు తర్వాత స్టాఫ్ అంతా కూడా ఆ ఐటెంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళే చూసుకునే విధంగా ఇప్పుడే 5 కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఐటమ్ కూడా ఫోకస్డ్గా లాస్ట్ ఇయర్ ఎట్లా చేసామో ఇంకా అద్భుతంగా ట్రస్ట్ బోర్డు కోఆర్డినేషన్ తోటి పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. చైర్మన్ గారు చెప్పినట్టుగా మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే కొంతమంది అవుట్ సైడ్ నుంచి అట్లా వచ్చిన వాళ్ళు ఏదన్నా ఫెస్టివల్ టైంలో చిన్న ఇన్సిడెంట్ కూడా దాన్ని బ్యాడ్గా ప్రచారం చేయాలనేటువంటి కొంతమంది అన్నెసరిగా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి వెంటనే అక్కడ ఏం జరిగింది, నిజంగా అక్కడ చిన్న పొరపాటు జరిగితే రెక్టిఫై చేస్తాము. అనవసరంగా దుష్ప్రచారం చేయాలనేటువంటి వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. మీడియా ఉన్న వాస్తవాలు చెప్పాలి తప్ప ఏమీ జరగకపోయినా, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటిది. టెంపుల్ కానీ లేకపోతే ఫెస్టివల్ జరిగేదంతా భక్తుల మనోభావాలకి ఇబ్బందికరంగా చేయకుండా మీరందరూ కూడా మీ కోఆపరేషన్ తోటి లాస్ట్ ఇయర్ ఎంటైర్ మీడియా మంచి కోఆర్డినేషన్ చేశారు. ఈసారి కూడా ఆ మీడియా పాయింట్ చైర్మన్ గారు మనం అందరం ఈసారి లోపల ఎక్కడ మనం మీడియా పాయింట్ పెట్టాలని జాగ్రత్తగా డిసైడ్ చేద్దాము. మీడియాకి సంబంధించి డిపిఆర్ఓతో డిస్కస్ చేసి ప్రాసెస్ అవి కూడా ఈసారి అడ్వాన్స్గానే ఎటువంటి ఇబ్బంది లేకుండా జెన్యూన్గా ఎంతమంది లోకల్ మీడియా ఉన్నారో ఆ మీడియాకి సంబంధించిన ప్రెసెస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. ఈ రోజుతో పాటుగా మళ్ళీ ఇంకొకసారి కూడా మేము మళ్ళీ ఫ్రీక్వెంట్గా ప్రెస్ మీట్ పెడతాము. అదేవిధంగా అన్ని పార్టీలతో కూడా స్థానికంగా ఉండేటువంటి లోకల్గా అన్ని పార్టీలతో ఒక సమావేశం పెడతాము. వాలంటరీ ఆర్గనైజేషన్స్ తోటి కూడా ఒక మీటింగ్ పెడతాం అనుకుంటున్నాము. చైర్మన్ గారు ఇచ్చిన సలహా మేరకు డొనేషన్స్ను కూడా మేము కొన్ని ఐటమ్స్ కొత్తగా ప్రవేశపెట్టాలి. ఆ డొనేషన్స్ కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఇంకా భక్తులకి మెరుగైన సౌకర్యాలను మనం ఇవ్వడానికి టెంపుల్ ఇవ్వలేనటువంటి కొన్ని డోనర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా విస్తృతంగా మేము ప్రచారం చేసి ఇంకా చైర్మన్ గారు ఇది కూడా ఏంటంటే సోషల్ మీడియాలో త్రూఅవుట్ కంట్రీ మామూలు ప్రింట్ మీడియా కొంత లిమిటేషన్ ఉంటుంది, సోషల్ మీడియాకు కూడా కొన్ని యాడ్స్ ఇస్తాం. ఈసారి సోషల్ మీడియాలో మన టెంపుల్ యొక్క ప్రాధాన్యత, మన రావుమీతి పూజలు కావచ్చు, మన ఉన్నటువంటి వాయులింగం యొక్క ప్రాధాన్యతని కంట్రీ వైడ్గా అన్ని భాషల్లో ముఖ్యంగా తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాతోటి కోఆర్డినేట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసి శివరాత్రిని ఉన్నతంగా జరపాలని భావించారు. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ గారును మరియు ఎస్పీ గారు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలకు సంబంధించి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ఇబ్బందులు జరగకుండా సామాన్యమైన భక్తులకైతే ఏమి, విఐపి భక్తులకైతే ఏమి, ఎలాగ అరేంజ్ చేయాలి, ఎలాగ ముందరికి వెళ్ళాలి, టాయిలెట్స్ అయితే ఏమి, వాళ్ళ క్యూ లైన్స్ అయితే ఏమి, ఎంతసేపట్లో దర్శనం అవుతుంది, అవన్నీ రివ్యూ చేశారు. మున్సిపాలిటీ, హాస్పిటాలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్క దీని మీద ఫైర్కి సంబంధించి అందరూ దాని మీద రివ్యూ తీసుకున్నారు. ఆ రివ్యూలో భాగంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారు, సంబంధిత జిల్లా నిర్వాహకులు అంటే లోకల్ మన స్టాఫ్ అందరూ కూడా వచ్చారు, మాట్లాడుకున్నాం. ఈ ఒక్క శివరాత్రిని అద్భుతంగా చేయాలని అందరం కూడా ఈసారి కొత్త బోర్డు వచ్చింది, ఆ బోర్డు అందరూ కూడా సహకరించుకున్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ డౌట్స్ మేము క్లియర్ చేశాం. మాకున్న వాళ్ళ బోర్డు ద్వారా మాకు బోర్డు మేము ఎలా సహకరిస్తామో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలియజేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈసారి ఈ కొత్త బోర్డుతో మహాశివరాత్రిని అద్భుతంగా చేసేదానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీడియా మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఏమనగా, మీరు భక్తులకిను మాకు మా సిబ్బందికి మరి మా బోర్డుకి వారధులుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ మహాశివరాత్రిని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, మీ మీడియా ద్వారా అందరూ తెలియజేసి
అద్భుతంగా మహాశివరాత్రి శ్రీకాళహస్తిలో జరగబోతుంది. మేమందరం కష్టపడతాం, మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదన్నా లోటుపాట్లు ఉన్నా మీరు మాకు తెలియజేసి శ్రీకాళహస్తి దేవస్థానానికి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనం కూడా లోపలమే కాబట్టి ఎక్కడ ఏ చెడకం లేకుండా మేము మొదలు సిద్ధంగా ఉండవచ్చు.